దర్శకుడు సుకుమార్ మనసుల ఒక ఆందోళన మెదులుతున్నదంట. గది ఏందనంటే పుష్ప 2 షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఏడ్నో కాడ మధ్యలో బ్రేకులు మాత్రం దప్పుతలేవంట. ఇక నిజానికి మధ్యకాలంలో మన హీరోయిన్ రష్మిక మందనకు ఒక చిన్నపాటి ప్రమాదం అయితే జరిగిందంట. ఇప్పుడు మళ్ళీ మంచిగా కోలుకోవడంతో తిరిగి ప్రారంభించబోతున్నారంట. అయితే ఇప్పటికే 35% వరకు సైన్మా షూటింగ్ అయితే అయిపోయిన పరిస్థితుల ఎట్టి పరిస్థితుల సైన్మా డిసెంబర్ 6 తారీఖున ఈడదలు వేసి తీరాలని చెప్పేసి సంకల్పంతోని మన అల్లు అర్జును సుకుమార్ అయితే ఉన్నారంట. ఇక ఇప్పుడు ఈయన ఆందోళన విషయానికి వస్తే ఇక మొదటి భాగంలో మంచిగా ఐటమ్ సాంగ్ అయితే దేశవ్యాప్తంగా అల్ల కల్లోల సృష్టించింది, ఒక మోత మోగించేసింది. ఇప్పుడు రెండో భాగంలో ఐటమ్ పాట అనేది ఇంకా మిగిలిపోయి ఉన్నదంట. ఇక మొదటి భాగంలో సమంతకు మించి అనే రేంజ్లా ఎవరినైనా ఈ రెండో భాగంలో తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట. కానీ ఇక ఏ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తలేవనంట ఓ పట్టాన. కనుక ఇప్పుడు జాన్వీ కపూర్ వంటి హీరోయిన్లని ప్రయత్నం చేసినా కానీ ఓ పక్క ఈమె దేవరా ఎన్టీఆర్ తోని రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకతల ప్యాన్ ఇండియా సైన్మాలు చేస్తున్న సమయంలో ఇప్పుడు గిస్వంటి పాట చేయడం అనేది సబబు కాదని, మంచిగా ఉండదనే ఉద్దేశంతో వెనక్కి తీసుకున్నారనే మాట అయితే వినబడుతున్నది. ఇక అందుకు తగ్గట్టుగానే కేరా అద్వానీ, దిశా పటాని వంటి హిందీ చిత్ర పరిశ్రమల మంచి బామ్మలని ఎతికిపెట్టిరంట. కానీ ఏవో కారణాల వల్ల పారితోషికం కారణమో లేకపోతే వాళ్ళ తేదీల కారణాల వల్లనో గది గిట్లా ఎట్టి పరిస్థితుల ఇంకేం కొలిక్కి రాలేదంట. కనుక మొత్తం మీద ఇప్పుడు గీ ఐటమ్ పాటల అమ్మడు ఎవలనేది ఒక అంతుజిక్కని ప్రశ్న లెక్క మారిందనే చెప్పుకోవాలి. ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉన్నది కనుక పుష్ప 2 జట్టు మొత్తం పరుగులు పెట్టాలి. ఎంత లేదనుకున్నా కానీ ప్రమోషన్లకు మాత్రం ఒక నెల రోజులైతే కేటాయించాలి. ఎందుకనంటే ఇక ఇప్పుడు బలంగా జనాలకి పోవాలి అని అంటే అది మాత్రం స్పీడు పెంచుకోవాలి. కనుక ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే మరో 2 వారాల గ్యాప్లనే డిసెంబర్ 20 తారీఖున రామ్ చరణ్ సైన్మా గేమ్ చేంజర్ పుష్కలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఇక ఎట్టి పరిస్థితుల వచ్చే మొదటి 10 రోజులనే వసూళ్లు రాబడితే ఒక ముప్పు అనేది తీరిపోతుంది, ఒక టెన్షన్ అనేది తగ్గిపోతుందని భావిస్తున్నారంట. ఇక మీకు ఇట్లా ఏమనిపిస్తున్నది? గింతకి ఇక ఈ ఐటమ్ పాటకు దగ్గ నటి ఎవరు చేస్తే మంచిగా ఉంటుంది అంటారు? ఇక సమంతకు మించి అనంటే మీ ఉద్దేశంలో ఎవరు నటిస్తే ఎవరు ఆడి పాడితే మీకు నచ్చుతుంది అంటారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.